హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా పేరు వచ్చేసి డిస్టర్బియా. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి మన కథలో హీరోని వాళ్ళ నాన్నని చూపిస్తారనమాట. వాళ్ళిద్దరు చక్కగా చెరువులో చేపలు పట్టుకుంటూ ఉంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత పట్టిన చేపలు తీసుకుని ఇంటికి బయలుదేరతారు, బాగా ఫ్రై చేసుకుని తిందామని చెప్పేసి. అలా వెళ్లేటప్పుడు సడన్ గా హీరోకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసిన తర్వాత హీరో వాళ్ళ అమ్మతో చాలా క్యాజువల్ గా మాట్లాడతాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ నాన్న కూడా మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ముందు వెళ్తున్న కారు ఏం చేస్తారంటే సడన్ గా కట్టు కొడతాడు. కాకపోతే వాడు కట్టు కొట్టడానికి కారణం ఏంటంటే అక్కడ ఇంకో కారు ఉంటుంది. కానీ హీరో అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వగలడా? అలా అవ్వకపోవడం వల్ల కారు ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో హీరో ప్రాణాలతో బతికి బయటపడతాడు. కానీ హీరో వాళ్ళ నాన్న అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరో స్కూల్కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత క్లాసులో టీచర్ ఇంట్రెస్టింగ్ గా పాఠాలు చెప్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ టీచర్ ఏం చేస్తాడంటే అందరిని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. హీరో దగ్గరకు వచ్చి క్వశ్చన్ అడిగేసరికి హీరోకి ఆన్సర్ తెలియదు. దాంతో ఆ టీచర్ కోపం వచ్చేసి అసలు ఎలా వస్తారా మీరు స్కూల్ కి, అందులోనూ మీ నాన్న అసలు పట్టించుకోవడం నిన్నని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఆ టీచర్ ని కొడతాడు. దాంతో స్కూల్లో పెద్ద గొడవ అయిపోతుంది. అదొక పెద్ద కేసు అయిపోతుంది అనమాట. అందులోని జడ్జి గారు ఏం చేస్తారంటే సరే ఆ టీచర్ వాళ్ళ నాన్న తిట్టాడు, అందులోనూ వాళ్ళ నాన్న అంటే మనోడికి చాలా ఇష్టం, ఇంకా ముఖ్యంగా ఆయన చనిపోవటం వల్ల హీరో కొంచెం వైల్డ్ గా రియాక్ట్ అని చెప్పేసి హీరోకి శిక్ష వేస్తారంటే హౌస్ అరెస్ట్ శిక్ష వేస్తారు. అందులోనూ కాలుకు ఒక డివైస్ కనెక్ట్ చేస్తారు. అది గనక ఇల్లు దాటి బయటకు వచ్చేస్తే అంటే ఇప్పుడు హీరో బయటకు వచ్చేస్తే పెద్ద సౌండ్ వస్తుంది, పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది. ఇంకా ముఖ్యంగా అక్కడున్న ఒక ఆవిడ ఏమంటుందంటే ఇక మీదట నిన్ను చూసుకునే పోలీస్ ఇతనే అని చెప్పేసి ఒక అతను అప్పు చెప్పి వెళ్తుంది. అతను ఎవరో కాదు, హీరో ఏ టీచర్ అయితే కొట్టాడో ఆ టీచర్ వాళ్ళ అన్నయ్య అనమాట. దాంతో హీరో బాధపడతాడు, కాంపిటీషన్ స్టూడెంట్ నన్ను చేయడు కదా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరుసటి రోజు నుంచి హీరో ఇంట్లో ఉంటూ ఉంటాడు. కాకపోతే తనకేమో బోర్ కొడుతూ ఉంటుంది. దాంట్లోని హీరో వాళ్ళ అమ్మ వచ్చేసి నువ్వు చక్కగా టీవీ చూసుకుంటూ కూర్చుంటే పనులు జరుగునానా, ఇంట్లో అన్ని పనులు చేయాలని చెప్పేసి మనోడు తిడుతుంది. ఆ తర్వాత చేసి దేనిలాగా పక్కింట్లోకి చూస్తే ఆ ఇంట్లోకి ఎవరో అద్దెకు దిగుతారు. ఆ వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. దాంతో హీరోకి ఏంటంటే హీరో విపరీతంగా నచ్చేసి అలా చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట డోర్ బెల్ కొడతారనమాట. దాంతో హీరో కూడా ఎవరా అని చెప్పేసి వెళ్ళి చూస్తాడు. కానీ కింద కుక్క షిట్ ఉంటుంది అనమాట. దాన్ని అనుకోకుండా తొక్కుతాడు. అంతేకాకుండా హీరో ఆ షిట్ ని తొక్కడం వల్ల ఆపోజిట్ ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లలు నవ్వుతూ ఉంటారు. దాంతో హీరో కోపం వచ్చేసి ఇది మీరు చేసిన పని అని చెప్పేసి వాళ్ళ వెనకాల పడతాడు. కాకపోతే కాలికి ట్రాకర్ ఉంది కదా, ఆ ట్రాకర్ సర్కిల్ దాటేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. దాంతో పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇది గమనించిన హీరో మళ్ళీ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు. సో ఎంత వచ్చినా సరే పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేదు కదా. మళ్ళీ పోలీసులు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం కాబట్టి నువ్వు ఈ 100 మీటర్ సర్కిల్ దాటకూడదని చెప్పేసి ఆ పోలీస్ తిడుతూ ఉంటాడు. తిట్టిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా మన కథలో హీరోయిన్ చూస్తుంది అనమాట. అయినా సరే హీరో లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత 100 మీటర్స్ చుట్టూ ఇంటి చుట్టూ ఒక సర్కిల్ లా గీసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని దాటి బయటికి వెళ్తే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి. ఆ తర్వాత హీరో మళ్ళీ పైకి వెళ్ళి హీరోయిన్ చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏం చేస్తుంది, తనకున్న అలవాట్లు ఏంటని చెప్పేసి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని చూడటానికి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ ని పిలిచి చూడరా మా ఇంటి ఎదురుగా ఇద్దరు పిల్ల బచ్చాలు ఉన్నారు, వాళ్ళు నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారా, వాళ్ళ సంగతి మనం తర్వాత చెప్పాలని చెప్పి అంటాడు. అంతేకాకుండా కొత్తగా ఒక అమ్మాయి అద్దెకి దిగిందిరా మా ఇంటి పక్కన, ఆ అమ్మాయి చుట్టానికి చాలా బాగుందని చెప్పేసి తన ఫ్రెండ్ కి హీరోయిన్ చూపిస్తాడు. అంతేకాకుండా తనతో ఎలాగైనా మాట్లాడాలని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అరే మాట్లాడాలనిపిస్తే మాట్లాడేరా, ఉన్నదే ఒక జీవితం రా, మనసుకు నచ్చింది చేయాలని చెప్పి అంటంతో హీరో కూడా అవును కదా అని చెప్పేసి నవ్వుతాడు. కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు తాను బయటకు వచ్చేసి పోస్ట్ బాక్స్ లో లెటర్ తీసుకుంటున్నట్టు ఇబ్బంది పడుతూ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అదే సమయానికి హీరోయిన్ వచ్చేసి హెల్ప్ చేయాలని చెప్పేసి అందులో ఉన్న లెటర్ తీసి హీరోకి ఇస్తుంది. తనను తాను పరిచయం చేసుకుంటుంది. బేసికల్ గా హీరో కావాల్సిన కూడా అనమాట. దాంతో హీరో కూడా హీరోయిన్ ని పరిచయం చేసుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో న్యూస్ చూస్తూ ఉంటాడు. ఆ న్యూస్ లో ఏం చెప్తాడంటే 2 రోజుల క్రితం ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు ఎవరో, అందులోనూ అక్కడున్న సాక్షి ఏం చెప్పాడంటే ఒక గ్రీన్ కలర్ ఓల్డ్ కార్ ఒకటి వచ్చింది, అది కూడా 1960 మోడల్. ఇంకా ముఖ్యంగా ఆ కారు కి ఫ్రంట్ లో డెంట్ ఉంది, ఆ కార్ లో వచ్చి అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పేసి అన్నారని చెప్పేసి న్యూస్ లో చెప్తూ ఉంటారు. దాంతో హీరో కూడా చూసి ఆశ్చర్యపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ యోగా చేసే టైం అనమాట. సరే హీరోయిన్ చూద్దాం అని చెప్పేసి హీరో అక్కడికి వెళ్ళి హీరోయిన్ బైనాకులర్లో చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కూడా హీరోని చూస్తుంది. దాంతో హీరోకి అర్థం అవుతుంది అంత దూరం ఉంది కదా అమ్మాయి నన్ను ఎలా చూస్తుంది అని చెప్పేసి. ఆ తర్వాత హీరో అలాగే నిద్రపోతాడు. చూస్తే అర్ధరాత్రి పూట బయట ఏదో సౌండ్ వస్తుంది. హీరో వాళ్ళ ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన ఉంటాడు అనమాట. ఆయన కారులో దిగుతాడు. అందులోనూ ఆయన దిగింది గ్రీన్ కలర్ ఓల్డ్ కారు, అది కూడా 1960 మోడల్. ఇంకా ముఖ్యంగా కారుకి ఫ్రంట్ డెంట్ ఉంటుంది అనమాట. దాంతో
దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇందాక టీవీలో చెప్పిన కిడ్నాపర్ కమ్ కిల్లర్ గాడు ఈ పక్కింటానేమో అని చెప్పేసి హీరోకి డౌట్ ఇచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ అమ్మ వస్తుంది. దాంతో బైనాకులర్లో చూడలేకపోతాడు. ఈ గ్యాప్ లో ఆ కారు కాస్త షెడ్ లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో పేపర్ చదువుతాడు అనమాట. అందులో ఆ కిల్లర్ గాడి గురించి రాసి ఉంటుంది. బేసికల్ గా వాడు టెక్సాస్ లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు అని చెప్పేసి వెళ్లి చూస్తే ఆ ఇంట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, కాకపోతే ఆ కిల్లర్ గాడు తప్పించుకున్నాడు అని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చేసరికి జరిగింది మొత్తం చెప్తాడనమాట. వాడు కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ లో ఎత్తుకొట్టే టైం అవుతుందన్నమాట. దాంతో వెంటనే హీరో బైనాకులర్లో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తాను స్విమ్మింగ్ కి రెడీ అవుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా నేను కూడా చూస్తానని చెప్పేసి బైనాకులర్ లాక్కొని తాను కూడా చూస్తూ ఉంటాడు. మనోడు ఏంటంటే అనుకోకుండా విండో కేసి ఆ బైనాకులర్ని కొడతాడనమాట. దాంతో ఇద్దరు కిందకు దక్కుంటారు. ఎందుకంటే హీరోయిన్ విందేమో అని చెప్పేసి. అలా కింద దక్కున్న కొంత సమయానికి బయట ఎవరో కాలింగ్ బిల్ కొడతారు. ఎవరని చెప్పేసి హీరో వెళ్ళి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్. అందులోను హీరోయిన్ ఏముంటుందంటే మా ఇంటి డోర్ క్లోజ్ అయిపోయింది, కొంతసేపు మీ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పడంతో తప్పకుండా అని చెప్పేసి హీరో లోపలికి రమ్మంటాడు. దాంతో హీరోయిన్ కూడా హీరో రూమ్ కి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఇంటి బైనాకులో పెట్టుకుని చుట్టూ చూస్తారని చెప్పేసి అంటంతో లేదు టీవీలో కిల్లర్ గార్డ్ గురించి చెప్పారు కదా, పక్కింట్లో అచ్చు అలాగే కూడా ఉన్నాడు, వాడి కారు కూడా డెంట్ ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ నేను చూస్తానని చెప్పేసి బైనాకులు తీసుకుంటుంది. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి కిల్లర్ గాడి కారు బయటకు వస్తుంది అనమాట. హీరోయిన్ ఏమంటుందంటే కారు ఉంది కానీ డెంట్ లేదు కదా అని చెప్పి అనడంతో హీరో చూస్తాడు, నిజంగానే డెంట్ మాయమైపోతుంది. ఆ తర్వాత కిల్లర్ గాడు కారు తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. అందులోని హీరోయిన్ మైండ్లీ బైనాకులో లాక్కొని చూస్తే అక్కడ ఒక పుర్రె బొమ్మ ఉంటుంది అనమాట, ఎద్దు పుర్రె బొమ్మ. సో అది చూసిన తర్వాత ఇది టెక్సాస్ లో చాలా ఫేమస్ కదా అని చెప్పేసి అంటంతో హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా చూస్తారు. చూస్తే వాడి గరాజ్ లో టెక్సాస్ లో బాగా ఫేమస్ అయిన ఎద్దు పుర్రె బొమ్మ ఉంటుంది. అందులోని హీరోకి డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగ టెక్సాస్ లో బాగా ఫేమస్ అయినంటే ఖచ్చితంగా వీడు ఆ టెక్సాస్ కిల్లర్ గాడే ఉంటాడు, ఎందుకంటే అక్కడే రీసెంట్ గా చాలా హత్యలు జరిగినాయని చెప్పేసి అంటంతో హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఇప్పుడు తగ్గ డౌట్ ఉంది కదా. దాంతో హీరోయిన్ కూడా ఇప్పుడు డౌట్ మొదలైపోతుంది. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ కిల్లర్ గాని నైట్ ఫాలో చేస్తారు. అందులోనూ ఆ కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే నైట్ ఒక అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత ఒక కత్తి తీసుకుంటాడు. అది చూసిన తర్వాత వీళ్ళు భయపడతారు. కాకపోతే వాడు ఏం చేస్తాడంటే ఆ కత్తితో ఆ అమ్మాయి డ్రెస్ కోసేస్తాడు. ఇది చూసి వీళ్ళు నవ్వుకుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి రమ్మని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే వెళ్తా అని చెప్పేసి అంటుంది. హీరో కూడా సరే అని చెప్పేసి వచ్చి డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ పైకి వచ్చి చుట్టూ చూస్తున్నప్పుడు హీరోని ఎప్పుడు ఆట పట్టిస్తుంటారు కదా పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వయసుకు మించిన వీడియోలు చూస్తూ ఉంటారు. మీ పని బాగుందిరా అని చెప్పేసి హీరో మళ్ళీ ఆ కిల్లర్ గాడి ఇంటిని చూస్తే ఆ కిల్లర్ గాడి ఇంట్లో ఇందాక ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి కేకలు వేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఏంటంటే అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత హీరోకి భయం వేస్తుంది. వెంటనే తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఒరే ఇలాగ వచ్చింది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కేకలు వేస్తున్నారా, ఆ అమ్మాయి అటు ఇటు పరిగెడుతున్నారా అని చెప్పేసి అంటంతో వాడు షాక్ అయిపోతాడు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఏ అమ్మాయి అయితే కేకలు వేసిందో ఆ అమ్మాయి బయటకు వచ్చేసి ఏ కారులో అయితే ఆ కిల్లర్ గాడి ఇంటికి వచ్చిందో అదే కారులో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసిన తర్వాత హీరో అనవసరంగా అపార్థం చేసుకున్నా అని చెప్పేసి అక్కడే పడుకుని పోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో కిందకు వస్తాడనమాట. వచ్చి చూస్తే కింద ఆ కిల్లర్ గాడు ఉంటాడు. వాడిని చూసి హీరో భయపడతాడు. నువ్వేంటి అయిపోయి ఇక్కడ నువ్వు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మ వచ్చేసి ఏం లేదురా, ఇందాక సూపర్ మార్కెట్ కి వెళ్ళాను, కాకపోతే మన కారు టైర్ పంచర్ అయిపోయింది, సార్ నా ఇంటి దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేశాడని చెప్పేసి అంటుంది. అందులోను సార్కు కాఫీ పెట్టిద్దాం అని చెప్పి రమ్మన్నాను, కాకపోతే షుగర్ ఏమో కారులో మర్చిపోయాను, సరే వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి ఆవిడ బయటకు వెళ్తుంది. అదే సమయంలో కిల్లర్ గాడు ఏంటంటే హీరోని చూసి ఇంటి కాలు డివైజ్ అని చెప్పి అడిగితే అప్పుడు హీరో ఏమంటాడంటే నేను మా స్కూల్లో టీచర్ని కొట్టాను, పిచ్చ కొట్టుడు కొట్టాను, నేను మామూలుని కాదు, అందుకని పోలీసులు హోమ్ అరెస్ట్ చేశారు నన్ను 3 నెలల పాటు, ఇది కాలుకి పెట్టిన ఒక డివైజ్, నేను బయటకు వెళ్తే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్తుందని చెప్పి అంటంతో ఆ కిల్లర్ ఏమంటాడంటే నేను కూడా అంతే, స్కూల్లో నీలాగా కొట్టాలి అని అనిపించలేదు కానీ చంపేయాలనిపించింది, కానీ చంపేస్తే ఏముంటది కదా, తర్వాత ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినుకోవాలని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాను, కాబట్టి నీకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకూడదంటే నువ్వు కూడా సైలెంట్ గా ఉండని చెప్పేసి ఇండైరెక్ట్ గా కిల్లర్ గాడు వార్నింగ్ ఇస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మ వస్తుంది. ఆ కిల్లర్ గాడి కాఫీ ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ ఇంటికి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరో జరిగింది మొత్తం చెప్తాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు, అందులో ఆయన కిల్లర్ అంటున్నావు, ఆయన నీకు వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే కంటిన్యూస్ గా బైనాకులర్లో అతను చూస్తూ ఉంటున్నావు, అతను ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు, నువ్వు దాన్ని కూడా చూస్తున్నావు కదా, అందుకని నజులు రావద్దని చెప్పేసి చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా ముఖ్యంగా మీ నాన్నగారు చనిపోయారు, మీ అమ్మ ఒంటరిగా ఉంటుంది, అందులోనూ తనకంటూ తోడు కావాలి కదా, అందుకని ఆ పక్కింటి అంకుల్తో మాట్లాడుతుంది, కానీ నువ్వు ఆ పక్కింటి అంకుల్ని కిల్లర్ అనుకుంటున్నావు అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. అందులోనూ హీరోయిన్ ఏమంటుందంటే ఈరోజు సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది, కాకపోతే నువ్వేమో ఇక్కడికి వచ్చేస్తే పోలీసులు మన ఇంటికి వస్తారు కాబట్టి నువ్వు సైలెంట్ గా ఇక్కడే ఉండని చెప్పేసి వెళ్ళి హీరోయిన్ పార్టీ చేసుకుంటుంది. ఆ పార్టీలో పిచ్చిగా డాన్స్ చేస్తుంది. కానీ హీరో ఊరుకుంటే
అనుకుంటాడా? వెంటనే తానేం చేస్తాడంటే వాళ్ళ ఇంటి వైపు ఒక స్పీకర్ సెట్ చేసి ఒక పీస్ఫుల్ సాంగ్ కూడా పెడతాడు అనమాట. ఆ సాంగ్ వల్ల పార్టీ చేసుకుంటున్న వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అందులోని హీరోయిన్ బాగా డిస్టర్బ్ అవుతుంది. దాంతో హీరోయిన్ కోపంగా హీరో దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆ స్పీకర్ ఆపే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ తో కొంచెం రొమాంటిక్ గా మూవ్ అవుతాడు. హీరోయిన్ కూడా అదే రొమాంటిక్ గా హీరోతో మూవ్ అవుతుంది. కాకపోతే పక్కింట్లో ఉన్న ఆ పెద్ద అంటే ఇప్పుడు హీరో కిల్లర్ అనుకుంటున్నాడు కదా, ఆ కిల్లర్ ఇంట్లో విండోలో భయంకరంగా బ్లడ్ పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆయన కొంత సమయం తర్వాత ఏం చేస్తాడంటే ఒక పెద్ద మూటని పైనుంచి లాక్కుంటూ వస్తూ ఉంటాడు. వచ్చేటప్పుడు పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట, దబ్బు దబ్బు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఇద్దరు ఆశ్చర్యపోయి చూస్తారు. అందులోనూ ఆ పెద్ద ఆ మూటని గరాజ్ లోకి లాక్కెళ్తాడు. దాంతో హీరోయిన్ ఇద్దరు ఫిక్స్ అయిపోతారు మొత్తానికి మనోడేదో చేస్తున్నాడని. అందులోని ఇప్పుడు హీరో బయటికి వెళ్ళాడు కదా, అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే మరుసటి రోజు ఆ పెద్ద ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు ఏం కొంటున్నాడు అని చెప్పేసి మొత్తం ఫొటోస్ తీసి హీరోకి పంపిస్తూ ఉంటుంది. అందులోనూ హీరోతో లైన్ లో ఉంటుంది అనమాట. హీరోతో కంటిన్యూస్ గా కాల్ మాట్లాడుతూనే ఉంటుంది. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ గాని ఆ కిల్లర్ గడు అనుకుంటున్నాడు కదా, అతని కారు లోపలికి వెళ్ళి గరాజ్ కోడ్ చూసారా అని చెప్పేసి పంపిస్తాడనమాట. దాంతో మనోడు భయపడుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే హీరో ఆల్రెడీ ఆ కిల్లర్ గడు సూపర్ మార్కెట్ లో ఉన్నాడని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ ని కార్ లో పంపిస్తాడు. కోడ్ ఏమో వెతుకుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కంటిన్యూస్ గా కిల్లర్ గాని ఫొటోస్ తీస్తూ ఉంటుంది. హీరో పంపిస్తూ ఉంటుంది. కానీ సడన్ గా కిల్లర్ గాని మిస్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఇలా కిల్లర్ గాడు మిస్ అయిపోయాడు, 5 నిమిషాలు అవుతుంది, నాకు తెలిసినంత వరకు ఇంటికి బయలుదేరి ఉంటాడు కాబట్టి మీ ఫ్రెండ్ కి చెప్పని చెప్పేసి తాను హడావుడిగా బయలుదేరి వచ్చేస్తుంది. కారులో కూర్చున్నప్పుడు సడన్ గా కిల్లర్ గాడు తనకి ఎదురుగా వస్తాడు అనమాట. ఇంకోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏంటంటే ఆ గరాజ్ కోడ్ దొరుకుతుంది. దాంతో మనోడు బయటకు వచ్చేస్తాడు. మరోవైపు కిల్లర్ గాడు హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు నువ్వు నన్ను ఫాలో చేస్తున్న సంగతి నాకు బాగా తెలుసు, కాకపోతే ఎవరికి వాళ్ళ ప్రైవసీ చాలా అవసరం అమ్మా. నేను నిన్ను ఫాలో చేశాను అనుకో నీకు ఎలా ఉంటుంది, ఇప్పుడు నువ్వు నన్ను ఫాలో చేస్తుంటే అలా ఉంది, కాబట్టి మళ్ళీ ఇలాంటి పనులు చేయకని చెప్పేసి హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చి చూస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. అందులోని మనోడు కోడిస్తాడు. కాకపోతే హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది అనమాట, ఆ కిల్లర్ గాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే అసలు కంప్లైంట్ ఏమని ఇస్తావు, ఆయన మనం ఫాలో చేస్తున్నామని చాలా డీసెంట్ గా చెప్పాడు నన్ను ఫాలో చేయకండి అని చెప్పేసి ఈ మాత్రం దాన్ని కంప్లైంట్ ఇస్తావా, మన పని మనం చేసుకుందాం అని చెప్పినా సరే హీరో మాత్రం అస్సలు వినడు. అందులోనూ హీరో వీడియో కెమెరాలో వీడియో ఆన్ చేస్తే తన టీవీలో లైవ్ వచ్చేలా సెట్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, కింద తలుపు కొడతాడు. హీరో కూడా ఏంట్రా అని చెప్పేసి అడిగితే ఏం లేదురా నిన్న ఆ గరాజ్ కోడ్ కోసం అని చెప్పేసి కిల్లర్ గడి కారు లోపలికి వెళ్ళాను కదా, అందులో నా ఫోన్ మర్చిపోయానని చెప్పేసి అనడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఒరే పిచ్చోడ నువ్వు ఎంత పెద్ద తప్పు చేసి నీకు తెలుసా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంకా భయపడుతూ ఉంటాడు. ఆ కిల్లర్ గడు నన్ను ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నేను చెప్పిన పని నువ్వు చేసావనుకో ఆ కిల్లర్ గడి నుంచి నేను కాపాడతా అని చెప్పడంతో ఏం చేయాలో చెప్పు అని చెప్పేసి అంటాడు. ఏముంది ఈ కెమెరా తీసుకుని ఆ గరాజ్లోకి వెళ్ళు, అందులోనూ గరాజ్ కోడ్ నీకు తెలుసు కదా, నేనేమో బయట నుంచి కిల్లర్ గడిని చూస్తాను వాడు లోపలికి వస్తున్నాడా లేదా అని చెప్పేసి నువ్వు లోపలికి వెళ్ళి ఆ మూటలో ఏముందో చూడని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా చేసేదేం లేక వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మూట కోసం వెతుకుతాడు, వెతికి దొరుకుతుంది. అందులోనూ ఆ మూట ఓపెన్ చేసే సమయానికి సడన్ గా గరాజ్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. దాంతో హీరో పిచ్చెక్కిపోతుంది. అంటే కిల్లర్ గాడికి గరాజ్ లో ఎవరో ఉన్నారు అనే సంగతి తెలిసింది, అందుకనే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు హీరో ఇల్లు దాటి ఆ గరాజ్ దగ్గరికి వెళ్ళకపోతే నిజంగానే కిల్లర్ గాడు హీరో ఫ్రెండ్ ని చంపేస్తాడు. దాంతో హీరో తన కాలుకున్న డివైస్ ని కూడా లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ కిల్లర్ గాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి డోర్ కొడితే వాడేమో చాలా క్యాజువల్ గా బయటకు వస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి పోలీసులు కూడా వస్తారనమాట. ఎక్కడికరా తప్పించుకొని పారిపోతున్నాం అని చెప్పేసి అంటంతో అలాంటిది ఏం లేదండి, వీడు గరాజ్ లో ఏదో చేస్తున్నాడు, నాకు ఏదో డౌట్ గా ఉంది, అందులో నా ఫ్రెండ్ గాడు కూడా చాలా రిస్క్ లో ఉన్నాడని చెప్పేసి పదే పదే చెప్పడం వల్ల వాళ్ళు కూడా సరే ఇదేదో చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఆ గరాజ్ ఓపెన్ చేసి చూస్తే నిజంగానే అక్కడ మూట ఉంటుంది. అందులోను ఆ మూటలో నుంచి భయంకరంగా కంపు వస్తుంది. దాంతో ఆ మూటను ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక జంతువు ఉంటుంది అనమాట. అప్పుడు ఆ పెద్ద ఏమంటాడంటే నేను ఇందాక కారులో వెళ్తున్నప్పుడు అనుకోకుండా నా కారుకు ఒక జంతువు అడ్డు వచ్చిందండి, అదేమో చనిపోయింది గుద్దుకొని, కాకపోతే ఎక్కడ పడేద్దామని చెప్పి చూస్తేనేమో చుట్టూ అంతా నీట్ గా ఉంది, సర్లే అని చెప్పేసి కవర్ లో ప్యాక్ చేసి తీసుకొచ్చాను, కాకపోతే గరాజ్ లో పెట్టి మర్చిపోయానండి, అదే జరిగిందని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే లేదండి అతను పెద్ద కిల్లరు, అందులోని గ్రీన్ కలర్ ఓల్డ్ కారు, అందులో 1960 మోడల్, ఇంకా ముఖ్యంగా తన కారుకు డెంట్ కూడా ఉందండి, రీసెంట్ గా దాన్ని మార్చాడు చూడండి అని చెప్పేసి అంటంతో పోలీసులు మాత్రం అస్సలు నమ్మరు. కాకపోతే హీరో భయం ఏంటి, లోపల తన ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి, నా ఫ్రెండ్ కూడా లోపల ఉన్నాడండి చూడండి అని చెప్పడంతో ఇల్లు మొత్తం వెతికితే తన ఫ్రెండ్ ఏమో కనిపించడు. ఆ తర్వాత పోలీసులందరూ హీరోని ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి చూడు మొదటిసారి వార్నింగ్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఆ పెద్ద నీటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసావు, ఒకవేళ ఆయన కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా నువ్వు జడ్జి గారిని కావాల్సి వస్తుంది చూసుకో అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్త చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన తర్వాత హీరో
అమ్మ కోపం వచ్చేసి రోజు రోజుకి నీకు పిచ్చి పెరిగిపోతుందిరా, నేను వెళ్ళి ఆయన బతిలాడతాను, నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చో అని చెప్పి అనడంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే అతన్ని కలవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఏంటంటే ఒక మెసేజ్ వస్తుంది అనమాట. నీ ఇంట్లో కబోర్డ్ డోర్ తీసి చూడు, నీ ఫ్రెండ్ ఎక్కడుండో నీకు తెలుస్తుందని చెప్పేసి అనడంతో హీరో భయంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ శవం ఆ కబోర్డ్ లో ఉంటుంది. అది చూసి హీరో స్టన్ అయిపోతాడు. కాకపోతే సడన్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ బయటకు వచ్చి నవ్వుతూ ఉంటాడు. ఒరే నేను ఏదో జోక్ చేశానురా, నిన్ను ఆ పోలీసులు పట్టుకున్నప్పుడే నేను వెనకాల నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చానని చెప్పేసి అంటాడు. అందులో ఉన్న హీరో కంటిన్యూస్ గా గరాజ్ లో మా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు కదా. ఒకవేళ నిజంగా పోలీసులకి గరాజ్ లో ఇటు దొరికాడు అనుకో, అసలు ఆయన ఇంటి గరాజ్ లో నీకేంట్రా పని అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అరెస్ట్ చేస్తారు. అందుకని మనోడు తెలుగుగా తప్పించుకొని వచ్చాడు. ఆ తర్వాత హీరోతో ఏమంటాడంటే సరేరా బాబు, ఇందులో నేను లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు వీడియో రికార్డ్ అయింది కాబట్టి చూసుకో అని చెప్పేసి ఆ వీడియో కెమెరా కంప్యూటర్ కనెక్ట్ చేసి నాకు ఆకలేస్తుందని చెప్పేసి కింద వంటగదిలోకి వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో కూడా ప్లే అవుతుంది కదా అని చెప్పేసి దాన్ని చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా బైనాగ్లో ఇప్పుడు ఆ కిల్లర్ గడి ఇంటికి హీరో వాళ్ళ అమ్మ వెళ్ళింది కదా, ఆవిడ్ని చూస్తూ ఉంటాడు. ఆవిడ లోపలికి వెళ్ళి మా అబ్బాయి తెలియక తప్పు చేసేటండి, కొంచెం మనసులో పెట్టుకోమాకండి అని చెప్పేసి చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. కిల్లర్ గడు కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు ఈ కంప్యూటర్ లో వీడియో ప్లే అవుతుంది కదా, అది ప్లే అవుతున్నప్పుడు అనుకోకుండా ఒక విజువల్ కనిపిస్తుంది. వెంటనే హీరో కొంచెం బ్యాక్ వచ్చేసి పాజ్ చేసి చూస్తే ఈ సినిమా స్టార్టింగ్ లో ఆ కిల్లర్ గడు ఒక లేడీని తెచ్చుకున్నాడు కదా, ఆవిడే మొహాన్ని కవర్ తో కట్టేసి ఆవిడ కనిపిస్తుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరోవైపు హీరో వాళ్ళ అమ్మేమో కిల్లర్ గడితో మాట్లాడుతూ ఉంటుంది. ఇది చూసి హీరోకి భయం వేసి కేకలు వేస్తూ ఉంటాడు మమ్మీ అని చెప్పేసి. మరోవైపు ఆ కిల్లర్ గాడు హీరో వాళ్ళ అమ్మను కొట్టేసి ఆ ఇంట్లో పడేసి తిరిగి డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికే వస్తాడు. వచ్చి చూస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ కింద ఉంటాడు. వాణ్ణి బలంగా నెత్తి మీద కొడతాడు. దాంతో మనోడు సొరవ తప్పి అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా వచ్చి హీరో మీద అటాక్ చేస్తాడు. కాకపోతే హీరో ఏంటి 100 మీటర్స్ దాటిపోతే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దాంతో తప్పించుకుని పారిపోదాం అని చెప్పేసి బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కాకపోతే కరెక్ట్ గా ఆ ఎడ్జ్ దాటే లోపు కిల్లర్ గడు పట్టుకొని హీరోని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెడతాడు. అంతేకాకుండా హీరోతో ఏమంటాడంటే ఎరా నేను చేసే ప్రతిదీ నువ్వు వీడియో రికార్డ్ చేసావు, కానీ మరి నేను కిల్లర్ గాని కదా, నేనేం చేస్తాను నీకు తెలియదు కదా, కాబట్టి ఈ క్యాసెట్ నేను తీసుకుంటున్నా అని చెప్పేసి ఆ క్యాసెట్ తీసుకొని అందులోను ఇప్పుడు నీ ఫ్రెండ్ గాడి కింద చచ్చిపోయాడు, వాడిని నువ్వు చంపడానికి కారణం ఏంటి అని చెప్పేసి నేను ఒక కథ అల్లుతాను. నీ ఫ్రెండ్ గాడు పక్కింట్లో ఉన్న హీరోయిన్ ని వాడు గిలికాడు, అందులో నువ్వు హీరోయిన్ లవ్ చేస్తున్నావు, కాకపోతే మీ ఇద్దరి మధ్యకి వాడు వచ్చాడని చెప్పేసి ఇప్పుడు నువ్వు వాడిని చంపేశావు. అందులోను ఇప్పుడు మీ అమ్మ నా ఇంట్లో ఉంది, అది కూడా కాళ్ళు చేతులు కట్టేసి, కాకపోతే ఇప్పుడు అవును కూడా చంపేస్తాను. అందులోను మీ నాన్నగారిని తిట్టారని చెప్పేసి స్కూల్లో ఉన్న టీచర్ని కొట్టావు నువ్వు. మరి ముఖ్యంగా మీ అమ్మ కంటిన్యూస్ గా మీ నాన్నను చంపింది నువ్వే, కారు సరిగ్గా డ్రైవ్ చేయలేదని చెప్పేసి అంటం వల్ల నీకు కోపం వచ్చేసి ఆవిడ్ని చంపేశావు. సో ఈ కథని నేను పోలీసులు చెప్తానని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. వీడు మామూలు కిల్లర్ గడు కాదని చెప్పేసి వెంటనే ఆ కిల్లర్ గాడిని ఒక్క తను దంతాడు. దాంతో మనోడు ఎగిరి పడతాడు అనమాట. అందులోను ఆ కిల్లర్ గాడి కోపం వచ్చేసి హీరో మీద అటాక్ చేయబోతాడు. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ పైకి వస్తుంది. వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చూస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ కిల్లర్ గాడిని కొట్టి ఇల్లు వదిలిపెట్టి ఇంటి మీద నుంచి పక్కింట్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతారు. కాకపోతే మనోడు ఏంటి ఇప్పుడు 100 మీటర్స్ దాటేశాడు కదా, దాంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వీడు మళ్ళీ బయటికి వెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళు బయలుదేరతారు. మరోవైపు మన కథలో హీరో ఏమంటాడంటే మన ఇద్దరు ఒకే చోటు ఉంటే పనులు కావు గానీ నువ్వు అర్జెంట్ గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఆ కిల్లర్ గాడు వీడేం చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ కిల్లర్ గాడి ఇంట్లో డెడ్ బాడీ ఎక్కడ కనిపించిందో వీడియోలో చూశాడు కదా, అక్కడికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక్క అమ్మాయి శవం కాదు చాలా మంది అమ్మాయిల శవాలు ఉంటాయి. అది కూడా కవర్ లో చుట్టేసి ఉంటాయి అనమాట. కాకపోతే హీరోకి లోపల వాళ్ళ అమ్మ కనిపించదు. ఎక్కడుందని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు సపరేట్ గా ఒక రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. లోపల ఐస్ ఉంటుంది, ఓ పెద్ద కవర్ టేబుల్ మీద కప్పేసి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఆడవాళ్ళు పెట్టుకునే విగ్, ఇంకా ముఖ్యంగా చెప్పులు అవన్నీ ఉంటాయి. దాంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి కారు వేసుకుని బయటికి వెళ్ళిపోయింది కదా, అలా వెళ్ళిపోయింది ఆ కిల్లర్ గాడే. ఎందుకంటే హీరో బైనాగ్లో చూస్తున్నాడనే సంగతి కిల్లర్ గాడికి తెలిసింది. అందుకని హీరోని నమ్మించడానికి మనోడు అమ్మాయి వేషం వేసుకుని అలా బయటికి వెళ్ళాడని చెప్పేసి ఇప్పుడు హీరోకి అర్థం అవుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్క డోర్ కొడుతూ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళి చూస్తే సడన్ గా కిందకో డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. దాంతో హీరో ఆ కిందకి వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది అమ్మాయిల శవాలు ఉంటాయి. అందులోని కిల్లర్ గాడు ఈ రోజు నుంచో లేకపోతే నిన్నటి నుంచో హత్యలు చేయట్లేదు, వాడు ఎన్నో సంవత్సరాల నుంచి హత్యలు చేస్తున్నాడు. హత్య చేసి ఆ అమ్మాయి శవాలు తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకుంటున్నాడు. వీడు మామూలు కిల్లర్ గాడు కాదు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఇప్పుడు 100 మీటర్స్ దాటేసి వెళ్ళిపోయాడు కదా, దాంతో పోలీస్ స్టేషన్ లో అలారం అవుతుంది. వెంటనే హీరో కోసం పోలీస్ ఆఫీసర్ ఇంట్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు కనిపించరు. సడన్ గా ఆ కిల్లర్ గాడు ఆ పోలీస్ ఆఫీసర్ మెడ విరిచి అవతల పడేస్తాడు. దాంతో ఆయన అక్కడే చనిపోతాడు.
చనిపోతాడు. ఇంకోవైపు మన కథలో హీరో ఆ బేస్మెంట్ లో మొత్తం వెతికితే అందులో నుంచి ఒక లోయ కనిపిస్తుంది. ఆ లోయ లోపల హీరో వాళ్ళ అమ్మని ఆ కిల్లర్ గడు కట్టిపడేస్తాడు. సో ఒక విధంగా హీరో వాళ్ళ అమ్మని కాపాడుకున్నప్పుడు సడన్ గా కిల్లర్ గడు వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తాడు. దాంతో హీరో అని కొడదామని చూస్తాడు. వాడేమో కిల్లర్ గడు కాబట్టి హీరో వాళ్ళ అమ్మ కూడా వచ్చి హీరోకి హెల్ప్ చేయడం వల్ల హీరో ఏం చేస్తాడంటే మొక్కలు కట్ చేసి ఒక పెద్ద కత్తిరి తీసుకొచ్చి వాడి పొట్టలో గుచ్చోతలు పడేస్తాడు. ఆ తర్వాత ఒక తన్ను తంతే ఎక్కడైతే అమ్మాయిల్ని చంపి కుప్పలుగా పడేశాడో అక్కడికి వెళ్ళి పడతాడు. ఆ తర్వాత చనిపోతాడు. ఇంకేముంది, హీరో వాళ్ళ అమ్మని తీసుకుని బయటకు వస్తాడు. అప్పుడే పోలీసులు వస్తారు. జరిగింది మొత్తం తెలుసుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని ఏ పోలీస్ ఆఫీసర్లు అయితే ఇంట్లోంచి బయటికి రావద్దని చెప్పి అంటారో వాళ్ళే హీరోని పొగుడుతారు. ఎందుకంటే ఒక భయంకరమైన కిల్లర్ గాన్ని చంపతలు పడేశాడు. అందులోనూ తన ధైర్య సాహసాలకి మెచ్చుకొని తనకి 3 నెలలు విధించిన శిక్షని ఇప్పుడే రద్దు చేస్తూ తనకి మీద ప్రశాంతంగా బయట తిరగొచ్చు అని చెప్పేసి కోర్టు వాళ్ళు కూడా ఆర్డర్ ఇస్తారు. ఇంకేముంది, కాలుకున్న డివైజ్ని తీసేస్తారు. ప్రశాంతంగా మన కథలో హీరో అలా బయటకు వస్తాడు. కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ హీరోయిన్ ఇద్దరు కలిసి మళ్ళీ బైనాకులలో చూస్తూ ఉంటారు. ఎందుకంటే హీరోని ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు చూసే వీడియోలు టీవీలో చూస్తుంటారు అనమాట. వెంటనే హీరో ఫోన్ తీసుకొని ఆ పిల్లాడి అమ్మకు ఫోన్ చేసి, మేము ప్లే చేస్తున్న పెద్దవాళ్ళ వీడియోల్ని మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉన్నారు, అందులోనూ మీ ఇంట్లో పైన టీవీలో ఎక్కువ చూస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి అని చెప్పేసి అంటంతో వాళ్ళమ్మ హడావుడిగా పైకి వచ్చి చూస్తే పిల్లలేమో వీడియోలు చూస్తూ ఉంటారు. దాంతో పట్టుకొని పిల్లల్ని పిచ్చా కొడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరో నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరోతో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ వీడియో రికార్డ్ చేసుకుంటూ పైకి వస్తాడు. బేసికల్ గా కిల్లర్ చంపేశాడని చెప్పన్నాడు కదా, కాకపోతే మనోడు చావలేదు, దిమ్మదిరి కింద పడ్డాడు అంతేను. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.